హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. మొన్న జనవరి 26 రోజున బీఆర్ఎస్ భవన్లో రేవంత్ రెడ్డి పరిపాలనని నిరంకుశ పరిపాలన విధంగా ఒక నాటక ప్రదర్శన అయితే చేయడం అయితే జరిగింది. దాంట్లో అనేక అంశాలు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషిస్తూ రాహుల్ గాంధీ విధానాన్ని దూషిస్తూ ఉన్న ఘటనలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ అంశాలపై ఎలా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు ఇంద్ర శోభన్ గారు అయితే ఉన్నారు. అక్క నమస్తే అక్క. అక్క చూసే ఉంటారు జనవరి 26 రోజున బీఆర్ఎస్ భవన్‌లో ఒక ప్రదర్శన చేశారు. నిరంకుశ పాలన రేవంత్ రెడ్డి పాలన అనుకుంటా అనేక విధాలుగా ఇటు కాంగ్రెస్ పాలనని విమర్శించినట్టు కనబడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు ముందుగా? ఆహ్, భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి దినము 26 జనవరి. సో, రిపబ్లిక్ డే రోజు ప్రజలకి హక్కుగా ఒక బార్డర్, ఒక లైన్ మీకంటూ మీ బతుకులకి ఇది అని ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ దినంలో రాజ్యాంగబద్ధంగా పదవులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, స్పీకర్ గారు అయ్యుండొచ్చు, వాళ్ళ పట్ల మీరు మాట్లాడినటువంటి వైఖరిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. కేటీఆర్ గారు నిజంగానే 10 సంవత్సరాలు పాలన అనుభవం ఉండి ఒకవేళ ఉండుంటే గనక ఈ రకమైనటువంటి వైఖరికి వెళ్ళరు. సో, నిజంగానే ప్రభుత్వము పాలనా పరంగా తప్పులు చేస్తే ప్రజాక్షేత్రంలో ప్రజల ముందుకెళ్ళి ఆ తప్పులను ఎత్తి చూపొచ్చు. అంటే ఆ యొక్క ఆ సంక్షేమ పథకాల విషయంలో మీరు స్క్రిప్ట్ రూపంగా ప్రజలకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అది ఎవరు తప్పుపట్టరు. కానీ వ్యక్తులని హననం చేయడంలో ఒక రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి స్పీకర్ గారిని మీరు ఏ విధంగా అవమానించారు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని ఏ విధంగా అవమానించారు? సో, అంటే నేను దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, సంపినోడే సంతాపం చెప్పినట్టుగా, తప్పులు చేసినటువంటి మీరు 10 సంవత్సరాలలో ఇవాళ ఏదో సక్కబుచ్చుతున్నాము, బాగా చేస్తున్నాము అని 10 సంవత్సరాలు మీరు చేసిందేంటి? మీ అయ్య కల్వకుంట్ల రాజ్యాంగాన్ని మీరు అమలు చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేస్తున్నారు. అమ్ముడు కొనుగోలు లెక్క వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా కొనుగోలు చేస్తున్నారు. ఆ రోజు మీకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక జర్నలిస్టు, ఒక వ్యక్తి, ఒక ఏమంటారు పోతాల వేశెట్టి అని చెప్పేసి ఒక పేరుతోటి ఒక స్క్రిప్ట్ చేస్తే అది వాళ్ళపైన మీరు కేసులు పెట్టారు. ఇవాళ అందులో మన ఎవరు దరు ఎల్లన్న లాంటి వాళ్ళు కూడా ఆ కేసులో ఆ రోజు బాధితులు. నేను ఏమంటున్నానంటే మనం చెప్పే ముందు, చేసే ముందు అది మనం ఎంతవరకు ఫాలో అయ్యం కూడా చేయాలి. ఎందుకంటే సమాజం కూడా అది గమనిస్తుంది కదా. 10 సంవత్సరాలు నువ్వేం చేస్తావు, ఇవాళ నువ్వేం చేస్తున్నావు అన్నదాన్ని గమనిస్తారు. సో, ఒక స్పీకర్గా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ సీట్లో కూర్చున్నటువంటి ఇవాళ గడ్డం ప్రసాద్ అన్న గారిని ఒక ధృతరాష్ట్రంలాగా మీరు అభివర్ణించినారంటే, మరి గత 10 సంవత్సరాలలో మీరు చేసినటువంటి తప్పులలో, ఫిరాయింపులు చేసినటువంటి సందర్భాలలో మరి ఉన్న స్పీకరుని మరి ఏమని అభివర్ణించాలి అని అడుగుతున్నాం. సో, దానికి ఆజ్యం పోసిన మీ నాయనని ఏమని అభివర్ణించాలని అడుగుతున్నాం. సో, కాబట్టి ఇది సంస్కారం కాదు. రాజకీయాలలో వాదాలు, ప్రతివాదాలు ఉండొచ్చు. బట్ అవి రాజకీయాలు చేసే సమయంలో రాజకీయాలు చేయాలి. కానీ పైన స్టేజ్ పైన వాళ్ళు స్క్రిప్ట్ చేస్తుంటే బుద్ధిహీనులాగా మీరు కింద కూర్చొని పైశాచిక ఆనందం పొందుతున్నారు నవ్వుతూ. ఇది ప్రజాక్షేత్రంలో ఒక పార్టీ అని చెప్పుకున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ఆ పార్టీ నడిపే నైతిక హక్కు ఉందని అడుగుతున్నా. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నీకు ఉండే నైతిక హక్కు ఉందని అడుగుతున్నా. నువ్వు చేసిన సక్కమైన పనికి ఇప్పటి వరకు వచ్చిన ఎలక్షన్లో ఒక్క ఎన్నికలు నువ్వు విజయం సాధించలే. అన్ని ఫెయిల్యూరే. మరి ఫెయిల్యూర్గా ఉన్నటువంటి నీ యొక్క నాయకత్వాన్ని ఎవరిని బలపరచడం కోసము, నువ్వు ఎవరిని మెప్పు పొందడం కోసము, ఆ పదవి కాపాడుకోవడం కోసము నువ్వు ఇలాంటివన్నీ చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే నీ చెల్లి అడుగుతుంది చెప్పండి సమాధానం. ఆమె మీరు చేసిన ప్రతి విషయాన్ని 10 సంవత్సరాల్లో ఆమె కూడా భాగస్వామ్యురాలే. అయినా ఆమె బయటకు వచ్చి ఆమె రాజకీయ దానికోసం ఏదో మాట్లాడుతుంది. సమాధానం చెప్పండి మరి వాటికి నిజంగా దమ్ము ఉంటే. అవి వదిలేసి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రజాపాలనలో ప్రజలు మీ యొక్క 10 సంవత్సరాల పాలనలో నియంతృత్వంలో మీ ఉన్నటువంటి ఆ నిరంకుశత్వానికి విసుగు చెంది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. సో, ఇది ప్రజల పవర్. అందుకే ఇది ప్రజాపాలన ప్రభుత్వం. సో, సంక్షేమ పథకాల విషయాలు ప్రజలకి అందుతున్నాయా, అందుతలేవా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడలేనటువంటి ఒక ఏమంటారు స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల్లో ఇవాళ మీ పార్టీ నడుస్తుంది. పార్టీ నడిపే నైతిక హక్కే మీకు లేదని మీ చెల్లె చెప్పింది. ఇక నువ్వు ఇవన్నీ కూర్చొని ప్రజాభవన్లోని దర్బార్లో కూర్చొని ఇవాళ దొరగారు వెనకట ఉండుండే దొరను వెళ్ళి అని పిలుచుకరాపారంటే పిలుచుకొస్తే వాడు చెప్పేదంతా కూడా కూర్చొని ఆహో ఓహో అని చేసే విధంగా ఇవాళ పైన పిల్లలు ఏదో స్క్రిప్ట్ చేస్తే మీరు కింద కూర్చొని దొరగారు లెక్క చిన్న దొర కూర్చొని ఇది బాగున్నది ఆహో ఓహో అని మళ్ళీ దానికి ఇంకా ఆయన మళ్ళీ ఏదో పైకి వచ్చి ఇవాళ ఇంగ్లీష్ గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆ నీచ సంస్కృతి లాంగ్వేజ్ అంతా కూడా మీ నాయన బడిలోది.
ఇవాళ అవి మాట్లాడితే ఎవరు మిమ్మల్ని నమ్ముతారు? అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయుధాలు పట్టుకున్నట్టుగా గొడ్డలి గాని అవన్నీ ఒక విలన్ లెక్క తెలంగాణకి ఉన్న విలన్ అతను అన్నట్టుగా చిత్రీకరణ చేశారు. ఇట్లా ఆయుధాలని వాటిని చూపియడాలు కావచ్చు, బెదిరింపు చర్యలు చేసే విధంగా కావచ్చు, ఇట్లా చూడొచ్చు వీటిని. నేనేమంటున్నానంటే ఇవి అన్ని విషయాల పట్ల కూడా వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఆ విధానాన్ని అల్టిమేట్‌గా స్క్రిప్ట్ చేసినటువంటి పిల్లలు బలవుతారు. హ్మ్. హ్మ్. పార్టీ బలి కాదు. ఎవరు చేశారనేది కదా! వాళ్ళు బలవుతారు. కాబట్టి చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. దట్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని చెప్పారు. అవును. మరి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే చాలా ఇంటెలిజెన్స్‌గా ఉంటారు పిల్లలు. సో, ప్రజల్లో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ప్రజలకి ఏది మనము చూపిచ్చాలి దానికి. యెస్. ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషన్‌ని కాపాడే పనిలో రాహుల్ గాంధీ గారు 10 అడుగులు ముందుకేసి ప్రతి అంశంలో ఆయన నిలబడి అడుగుతున్నారు, హ్మ్. హ్మ్. ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మరి మీ బుద్ధి ఏమైంది? మీ మీ నాయన రాజ్యాంగాన్ని ఉండకూడదన్నాడు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినాడు. సో, అంటే బీజేపీ బాటలోనే మీరు నడుస్తున్నారు. మొన్న చూసాము రాహుల్ గాంధీ గారిని తేనేటి విందు రాష్ట్రపతి ముర్ము ప్రోగ్రాంకి పిలిస్తే హ్మ్. హ్మ్. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చొని కనీసం ప్రతిపక్ష నాయకుడైనటువంటి మా పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారిని గాని, హ్మ్. లేదా పార్లమెంటు ఆపోజిషన్ లీడర్‌గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని గాని, కనీసం కూర్చొని సంస్కారం లేదా మీకు? కూర్చోమని చెప్పే కుర్చీ ఇచ్చేటువంటి జ్ఞానం లేదా మీకు? హ్మ్. ఇదేం సంస్కారం? ఇది భారత సంస్కృతియా? శత్రువైనా ఇంటికొస్తే శత్రువుని మనము గౌరవించి తనకి ఏమంటారు గౌరవ మర్యాదలు చేసేటువంటి సంస్కారం భారత అంటే సంస్కృతి. బీజేపీది, బీఆర్ఎస్ ఒకటే ధోరణి అంటారా? డెఫినెట్‌గా కదా! అందుకే అంటున్నారు ఇప్పుడు వాళ్ళ బాటలోనే వీళ్ళు నడుస్తున్నారు. హ్మ్. ఒకరు ప్రతి లైన్ మీరు ఏది చేసినా కూడా ఇద్దరి ఎజెండా ఒకటే. హ్మ్. ఎజెండా ఒకటే వాళ్ళది. కాంగ్రెస్ హ్మ్. పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎట్లా గద్దెదించాలనేది వాళ్ళ యొక్క ఎజెండా. హ్మ్. బట్ దాంట్లో వాళ్ళిద్దరు భాగస్వామ్యం. ఎందుకంటే 10 సంవత్సరాలు దాచుకుని వాళ్ళ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ బంధాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇటు రాష్ట్ర రాజకీయాలే కాకుండా ఏదైతే మీ జాతీయ నాయకుడైన రాహుల్ గాంధీ పైన కూడా ఆ స్క్రిప్ట్‌లో కూడా అనేక విధాలుగా కించపరిచే విధంగా, Yes. మామూలుగా కాదు. అంటే తను రాజ్యాంగం పట్టుకున్న విధానం కావచ్చు, అక్కడ ఒక మహిళ ఉండి కూడా రాహుల్ గాంధీని ఒక వెటకారంగా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ఎట్లా చూస్తా ఉన్నారు? ఇప్పుడు నవ్విన నాపశను పండకపోతది అన్నట్టుగా 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం లేనప్పుడు కూడా ఈ బీజేపీ, బీఆర్ఎస్ కూడా గిట్లానే అవహేళన చేశారు. ఇట్లాగే మాట్లాడారు. మాలాంటి వాళ్ళం చాలా అవమానాలు పడ్డాము. హ్మ్. హ్మ్. బట్ ఎప్పుడూ కూడా మేము వెనకాడలే. మీ మీద పోరాటం ఆపలే. పోరాటం చేశాము. ప్రజల నుంచి విజయం సాధించాము హ్మ్. ఇవాళ. హ్మ్. సో, ఇవాళ మీరు చేసే వెకిలి చేష్టలకు అన్నింటికి కూడా త్వరలోనే వాటికి సమాధానం దొరుకుతుంది. మోరోవర్ నేనేమంటానంటే కోర్టులు కూడా ఇలాంటి అంశాల పట్ల హ్మ్. హ్మ్. సుమోటోగా తీసుకోవాలా. వీళ్ళపైన కేసులు ఫైల్ చేయాలా. హ్మ్. ఎందుకంటే ఇవాళ మేము పెడితే కక్షపూరితం అంటారు. కోర్టులు సుమోటోగా తీసుకుంటే అది ఉండదు కదా! హ్మ్. అవి అది ఎవరైనా ఉండని. వ్యక్తి ఎవరైనా పక్కన పెట్టండి. ఆ కుర్చీకి, ఆ పదవికి, దానికి ఆ హుందాతనాన్ని లేకుండా చేసేటువంటి వాళ్ళపైన డెఫినిట్‌గా యాక్షన్ తీసుకోవాలంటున్నాను నేను. హ్మ్. హ్మ్. అది ఎవరైనా ఉండకొక అపోజిషన్‌లో. హ్మ్. కాబట్టి కోర్టులు కూడా వీటిని సుమోటోగా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఇది స్పీకర్ గారు కూడా చెప్తారా? అంటే తన పైన కూడా ఈ విధంగా చేశారు కాబట్టి. డెఫినెట్‌గా కదా! ఇప్పుడు నేనేమంటానంటే స్పీకర్ గారిని గూడా సో, మీ సీట్‌ని మిమ్మల్ని అవమానించినప్పుడు హ్మ్. హ్మ్. ఒక లెజిస్లేటివ్ మెంబర్‌గా, ఒక హ్మ్. ఎమ్మెల్యేగా కేటీఆర్ గారు పనికిరారు. కేటీఆర్‌కి ఆ నైతిక హక్కు లేదు. హ్మ్. కాబట్టి మీ హౌస్‌లో అడుగుపెట్టేటువంటి నైతిక హక్కు లేదు కాబట్టి స్పీకర్ గారు దానిపైన యాక్షన్ తీసుకోవాలి. సో, నువ్వు విమర్శించొచ్చు. నీకెక్కడైనా తప్పు జరిగినప్పుడు, నీకు మంచిగా అనిపించినప్పుడు నువ్వు విమర్శించొచ్చు. కానీ వాడే పదజాలం చాలా ఇంపార్టెంట్. అవును. ఆ పదజాలాలను మీరు చేసినప్పుడు స్పీకర్ అధిపతి. ఇప్పుడు ఆ అసెంబ్లీకి దానికి అధిపతి స్పీకర్. అవును. స్పీకర్ నీ యొక్క సబార్డినేటర్. హ్మ్. హ్మ్. నువ్వు రెస్పెక్ట్ చేయనప్పుడు, గౌరవం ఇవ్వనప్పుడు, ఆ కుర్చీకి ఇవ్వనప్పుడు, ఆ సభలో అడుగుపెట్టే హక్కు నీకెక్కడిది? అవును. నైతిక హక్కు లేదు గదా! హ్మ్. ఇప్పుడు కవిత బయటకెళ్ళే ముందు ఏం చెప్పింది? మా నాయన నాయకత్వంలో అయితే పని చేస్తా. కింద ఎవరి నాయకత్వంలో అయితే నేను పని చేయనన్నది. హ్మ్. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ చూస్తున్నాడు. కాబట్టి నువ్వు వద్దనుకున్నావు బయటికెళ్ళిపోయింది. హ్మ్. సో, ఆమెకు నచ్చలేదు ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ఇప్పుడు మీ పైన బాణాలు, అస్త్రాలు ఆమె వదులుతుంది. హ్మ్. సో, ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే కదా! స్పీకర్ గారు నచ్చలేదు. మరి స్పీకర్ నచ్చకపోతే స్పీకర్ పెట్టి రేపు అసెంబ్లీ సమావేశాలకు పోకుండా ఉంటావా అని అడుగుతున్నాను నేను. హ్మ్. అందుకే అంటున్నా స్పీకర్ గారు వీళ్ళని బైకాట్ చేయాలంటున్నా. హ్మ్. వీళ్ళని అసలు అడుగు పెట్టనివ్వడు. నైతిక హక్కు లేనటువంటి వాళ్ళు, సభా గౌరవ మర్యాదలు తెలియనటువంటి వాళ్ళు, సభాధిపతిని గౌరవించినటువంటి వాళ్ళు సభలో అడుగుపెట్టేటువంటి హక్కు ఉండదు కాబట్టి స్పీకర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళపైన మీరు వేటు వేయండి అని అడుగుతున్నాను. అంటే ఎందువల్ల, అంటే బీఆర్ఎస్‌లో ఏం లోపం వల్ల ఇలా చేస్తారు? ఎందుకంటే గతంలో కేసీఆర్ హయాంలో కూడా ఇలాంటి సన్నివేశాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు. Correct. అంటే ఇలా విన్యాసంగా కావచ్చు, లేకుంటే వెటకారంగా ఒక నాయకుడిని చిత్రీకరించే ఘటనలు కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్‌కి పరిమితం అవ్వడం వల్లనే కేటీఆర్ ఇలాంటి అన్నిటికి పాల్పడుతున్నారు అనుకోవచ్చా? పిచ్చి పరాకాష్ఠకు చేరింది.
పదవి కావాలన్న ఒక ఆ యొక్క దురుద్దేశము, ఆ స్వార్థంతో ఇవన్నీ వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఇలాంటి సురభి నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే వీళ్ళు 10 సంవత్సరాలు అనుభవించినటువంటి పదవిని ఇవాళ ఆ పదవి పోయేసరికి ఇవాళ వాళ్ళ ముగ్గురులో ఇవాళ ఆధిపత్య పోరన్నది ఏర్పడ్డది. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కవిత గారికి. సో వీళ్ళ ముగ్గురు నుంచి కవిత గారు బయటకు వచ్చేసారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది. సో దీంట్లో ఎవరు ఎక్కువగా మేము ఉన్నాము అని కార్యకర్తలను, వాళ్ళ లీడర్లను మెప్పించగలుగుతారో వాళ్ళ లీడర్షిప్ కొనసాగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళ యొక్క లీడర్షిప్ వాక్యంతో ఇలాంటివన్నిటువంటివి చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మీ ఇంటి కుంపటి, మీ పంచాయతీలు మీరు తేల్చుకోండి. వాటిని కాంగ్రెస్ పార్టీకి కానీ ఇవాళ ప్రజలకు గాని రుద్దే ప్రయత్నం చేస్తే సహించేది లేదని చెప్తారు. ఫైనల్ ఏం చెప్తారు? ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆ వీడియోలన్నిటిని కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో ట్రోల్ చేసుకుంటా, కామెంట్లు పెట్టుకుంటా, కింద అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ అహా ఇహి అనుకుంటా చాలా మంది చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఏవంటే అవి పోస్ట్ చేయడానికి లేదు. ఈ రీసెంట్ గా కొన్ని పార్లమెంట్ లో కూడా అనౌన్స్మెంట్ చేసి ఇచ్చారు. సో డెఫినెట్ గా వాటిపైన యాక్షన్ ఉంటాయి, కేసులు ఉంటాయి. కాబట్టి వీటి అన్నిటినీ కూడా ఇవాళ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చేస్తున్నారు. సో వీటిని పూర్తిగా గమనించి ఇప్పుడు 2018 ఎలక్షన్ సందర్భంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పోస్ట్ ఎవరో పెడితే నేను షేర్ చేశాను, నా మీద కేసు పెట్టారు. నేను ఇప్పటికీ కూడా జోగిపేట కేసు తిరుగుతున్నాను. నేను ఇప్పుడు కొట్టివేలే కేసు నడుస్తూనే ఉంది. సో కాబట్టి నేనేమంటున్నా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ వ్యక్తులను హరణం చేసే విధంగా ఇవాళ ఆ రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి వ్యక్తులకి మీరు గౌరవం లేకుండా అవహేళన చేసేటువంటి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు.